ఎనర్జెటిక్. సో మీకేమనిపిస్తుంది, పాజిటివ్ గా ఉందా కూటమి? యాక్చువల్లీ హానెస్ట్లీ హానెస్ట్లీ ఏమైందంటే అలయన్స్ పెట్టుకునే ముందేమో వస్తుందని ఒక ఊపు వచ్చింది. మళ్ళీ 2-3 రోజుల నుంచి ఏదో చేంజ్ అయినట్లు మీకు అనిపించట్లా? ఏదో వీకెన్ అయిపోయినట్లు అనిపిస్తుంది. నేను బీజేపీ కాబట్టి అలయన్స్ పెట్టుకున్నా నేను బీజేపీ తరపునే మాట్లాడతాను. అలయన్స్ ఈజ్ సో గ్రేట్ అని అయితే నేను ఖచ్చితంగా అనలేను. బట్ అవసరం అక్కడ బీజేపీ ఎందుకు పెట్టుకుందంటే ఎస్ జీరో సీట్లు ఆంధ్రప్రదేశ్ లో. అందరూ ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు కానీ బొంద ఈవీఎం ట్యాంపరింగ్. నేను కంటెస్ట్ చేసి 100 బూతులు తిరిగాను. అందులో 100 బూతులు ఒక 10 ఈవీఎం మెషిన్లు చెడిపోతే టెక్నీషియన్స్ వచ్చారు. నేనే ఒక టెక్నీషియన్ అడిగాను, అది జరిగిందా ట్యాంపరింగ్ అంటే, ఊరుకోండి మేడం. అంత జరిగితే కనీసం డిపాజిట్లన్నా తెచ్చుకునే వాళ్ళం కదా ఆంధ్రప్రదేశ్ లో. నిజంగా ఈవీఎంలను మేము చీట్ చేయగలిగితే ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కనీసం డిపాజిట్ వీళ్ళు వర్తఫుల్ క్యాండిడేట్లు ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి డిపాజిట్లన్నీ వచ్చేవి కదా. అదంతా అవ్వదండి. బట్ ఏంటంటే ఆంధ్ర నుంచి ఈసారి మనకు కొన్ని సీట్లు కావాలి, పార్లమెంట్ కొన్ని సీట్లు కావాలి, ఎమ్మెల్యేలకి అంటే కాంబినేషన్ లో వెళ్తే ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ముగ్గురు కార్యకర్తలు లేకపోతే ఓటర్లని మనం అట్లనే న్యూట్రల్ ఉన్న వాళ్ళని కూడా మనం ఓట్ బ్యాంక్ మార్చుకోవచ్చు. సీట్లు రావడం అనేది ఇట్స్ గుడ్. బట్ సంహౌ మనం రియాలిటీ మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు రియాలిటీ నిన్ననే నా ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చేసి పెట్టాను, జగన్ ని కొట్టడం కొంచెం కష్టమే అని. ఆల్రెడీ కింద కామెంట్లు ఎంత ఇచ్చారు ఏంటి వైసీపీ వాళ్ళు నీకు? నాకు ఉన్నాయి ఫ్యాక్ట్ మాట్లాడితే అంటే మీరు జర్నలిస్ట్ మిమ్మల్ని అనొచ్చు. నేను పార్టీ నన్ను పట్టుకుని ఎంత ఇచ్చారేంటి, ఓహో వైసీపీలోకి వెళ్ళిపోతున్నారా, అది మరి జగన్ పవర్ అంటే కాదు. ఇక్కడ జగన్ పవరా ఇంకొకరి పవరా కాదు, అక్కడ పల్స్ చూడాలి, జనాల పల్స్. ఒక మూస దూరంలోకి వెళ్ళిపోయారు. మనకి ఏం సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి. ఇప్పుడు 45 years వచ్చిన ఉమెన్ కి వచ్చేసేసి సంవత్సరానికి ఇంత డబ్బులు వస్తున్నాయి. నిరుద్యోగులు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు కాదు, నేను తప్పు అనను. మనకు 100 రూపాయలు వస్తే 25 రూపాయలు సంక్షేమ పథకానికి ఇవ్వాలి, 75 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కి వాడుకోవాలి. కానీ ఇక్కడ 75 రూపాయలు ఇన్వెస్ట్మెంట్లకి సంక్షేమ పథకాలకి ఇచ్చేసి 25 రూపాయలకి పెట్టాలంటే ఒక ఇండస్ట్రీ ఒక కంపెనీ కూడా పెట్టలేకపోయారు ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ గా. ఇక్కడ చూస్తే నిరుద్యోగ భృతి అని ఇస్తున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు నిజాయితీగా ఎంతవరకు కష్టపడుతున్నారు. మెనీ పీపుల్ ఆర్ బయింగ్. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ అర్జున్ రెడ్డి సినిమా వచ్చాక బుల్లెట్ బయింగ్ చాలా ఎక్కువైందంట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నిరుద్యోగ భృతి నుంచి. అంటే ఇంతకు ముందు కొన్నారు, బికాజ్ లాస్ట్ ఇయర్ వరకు చూసారు. అండ్ దెన్ మదర్స్ కి వస్తున్నాయి కదా, అండ్ ఫాదర్స్ కి వస్తుంది, అమ్మఒడి వస్తుంది. అండ్ ఫాదర్స్ కి వచ్చేసి అవేవి కరువు పనులు సంథింగ్ చేస్తారు. మా ఊర్లో వెళ్తాను నేను మా విలేజ్ లో వెళ్ళారు కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షి. నువ్వు చూడకుండా చెప్తున్నా అంటే కాదు. మార్నింగ్ 9 o'clock కి కరువు పనులకు వెళ్తారంట. నడుచుకొని వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఆడ ఒక 1 hour పని చేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి నడుచుకొని 11 o'clock ఇంటికి వచ్చేస్తారు. ఎంతసేపు తీసారు? 2 గంటలు 3 గంటలు గట్టిగా. మొత్తం టైం మగాళ్ళకి 500 అనుకుంటా అండి, 250 ఎంతో. మెన్ కి 500 అనుకుంటా, లేడీస్ కి 250 to 300 అనుకుంటా. ఇప్పుడు పని చేసి డబ్బులు తీసుకుంటే నేనేం తప్పు పట్టను, ఎందుకంటే కష్టే ఫలి అన్నారు కాబట్టి. చెమట ఓడిస్తే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఇస్తుంది అదే మీరు చూడాలి. మేనిఫెస్టోలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన చూడాలి, వాళ్ళు పని చేస్తున్నారా లేదా. ఎగ్జాక్ట్లీ పెట్టిన పర్పస్ ఓకే. నేను మిస్టేక్స్ బీజేపీ వాళ్ళలో మిస్టేక్స్ లేవు అని నేను అనను. మిస్టేక్ కాదు నేను అంటుంది, ఆఫీసర్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. పని చేస్తున్నారా లేదా అనేది. అట్లే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ కూడా ఆ ఫోర్స్ చేసి వాళ్ళు మాట్లాడుతుండాలి. వాళ్ళు ఎలాగో అధికారంలో లేరు కాబట్టి ఏం చేయలేము, కానీ మాట్లాడగలగాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు ఆంధ్రప్రదేశ్ లో? సైలెంట్ ఉన్నారు, పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. దట్స్ వాట్ ద ఇష్యూ. సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఈవెన్ మోడీ గారి స్కీమ్స్ చెప్పడంలో కూడా ప్రాపర్ గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ లేదేమో అనిపిస్తుంది. ఆనెస్ట్లీ లేదు. నేను ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్ చెప్పను, డిప్లొమాటిక్ ఆన్సర్లు చెప్పను. నాకు చాలా మంది చెప్తారు, మాధవి నువ్వు సేమ్ పార్టీలో ఉండి ఇదే పార్టీని నువ్వు బాగా విమర్శిస్తూ ఉంటావు, నీకు గ్రోత్ ఉండదు ఇలా విమర్శిస్తే. నువ్వు అట్లా అనకూడదు. నువ్వు ఏం చేసినా సరే అబ్బా సూపర్, ఆహా సూపర్, ఇది ఉంది అది ఉంది అట్లా చెప్పంటే ఐ కెనాట్ టెల్. అది చేసే కదా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ బీజేపీలో ఉండే స్పోక్స్ చెప్పలేకపోతున్నారు. మరి స్పోక్స్ ఎందుకు అన్నది నా ప్రశ్న. 3 years బ్యాక్ వరకు అయితే ఆల్మోస్ట్ 15 మంది స్పోక్స్ ఉండేవాళ్ళు. అప్పుడు కొంచెం యాక్టివ్ గా ఉన్నారు. అవును, వైబ్రెంట్ గా ఉండేది పార్టీ. లేదు, అప్పుడు స్పోక్స్ ఉండేవాళ్ళు, కానీ స్పోక్స్ ఎవరో మాకే తెలియదు. నేను భారతీయ జనతా పార్టీ ఏపీలో యాక్టివ్ గా ఉండడం ఎప్పుడు చూసానంటే కన్నా గారు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా
ఇవ్వలేదు అని బీజేపీని అందరూ తిడుతున్న టైంలో అవును చాలా అగ్రెసివ్ గా ఉన్నారు అప్పుడు. అవును చాలా అగ్రెసివ్ గా ఉండి Correct. టీడీపీని కానీ వైసీపీని అందరినీ గట్టిగా అది నేను కంటెస్ట్ చేసే టైంలో అదే టైం కన్నగారు ఉన్న టైం. నిజంగా నడిచింది. అంత హేట్రెడ్నెస్ లో కూడా టు బి ఆనెస్ట్లీ అంటే వైసీపీ టీడీపీ లోకల్ గా రీజనల్ పార్టీస్ లో వెరీ స్ట్రాంగ్ పార్టీస్. అవును. బీజేపీ అన్నది అక్కడ ఆనెస్ట్లీ 0 సీట్స్ సంపాదించినాం, అవును. కానీ మాక్సిమం ప్లేసెస్ మేము కంటెస్ట్ చేసాము. అవును. బట్ అలాంటి చోట్ల కూడా పెద్ద పార్టీలతో అంటే నేషనల్ వైడ్ గా పెద్ద పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే దాన్ని నేషనల్ పార్టీగానే కన్సిడర్ చేస్తారు, రీజనల్ గా దాన్ని అడాప్ట్ చోటగా. చేసుకోలేరు. అట్లాంటి చోట కూడా ఇది కూడా ఈక్వల్ పార్టీ అన్న హవా నేను చూసా. మీరన్నది నిజమే, కాకపోతే ఇంకా మా వాళ్ళే కష్టపడాలి, మాట్లాడాలి, పాజిటివ్ చెప్పాలి. అసలు ఆంధ్రప్రదేశ్ కి అసలు రాష్ట్రాలకి ఏమేం స్కీములు ఇచ్చింది, అమ్మఒడ బొమ్మఒడ ఏమేమి ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ చాలా మంది నాయకులకు తెలియదు కేంద్ర ప్రభుత్వం ఏం స్కీమ్ ఇస్తుందో. ఎగ్జాక్ట్లీ A to Z స్కీమ్స్ ఇస్తుంది. లిస్ట్ ఓపెన్ చేస్తే ఏ లెటర్ తో స్టార్ట్ చేస్తే జెడ్ లెటర్ వరకు ఈచ్ స్కీమ్ ఉంటుంది. అవునా? A to Z ఉంటుంది. ఆల్ఫాబెట్ లో మొత్తం 26 అక్షరాలు. 26 అక్షరాలతో కొన్నింటిలో అయితే 2 స్కీములు ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ రోజు మహిళలకి వచ్చే లోన్స్, ముద్రా లోన్స్ అయితే ఏంటి, లేకపోతే చాలా మందికి ఇప్పుడు 500కి ఇక్కడ 500కి ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. మన మహిళలకి ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కొన్ని కోట్ల మంది 6 కోట్ల మంది మహిళలు లాభం పొందారు అలా గ్యాస్ సిలిండర్స్. ఈ ఏదైతే మనకు దాన్ని ఏమంటారు, మనం గ్యాస్ సిలిండర్ తీసుకుంటే కొంచెం మనకు అదేదో పడేదండి, నాకు ఎగ్జాక్ట్ వర్డ్ రావట్లేదు ఈ మధ్య, యాక్టివ్ గా లేను కదా. సబ్సిడీ, కరెక్ట్. సబ్సిడీని వెనక్కి తీసుకోమని చెప్పారు. అంటే ఆనెస్ట్ గా అడిగారు, మీరు సబ్సిడీ వెనక్కి తీసుకుంటే పేద మహిళలకి వస్తది అని. కానీ ఎంతమంది నిజంగా సబ్సిడీ వెనక్కి తీసుకున్నారు? ఎవరన్నా అడిగితే బుజ్జి నాన్న కన్నా ప్లీజ్ అమ్మా సబ్సిడీ వెనక్కి ఇవ్వు, పాపం పేదోళ్ళు కష్టపడుతున్నారు, పొగ కళ్ళల్లోకి పోతుందంటే నిజాయితీకి ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరన్నా సబ్సిడీ పడిందా లేదా చూసుకుంటారు. వెనక్కి ఇవ్వట్లేదని చూసి కట్ చేయడం స్టార్ట్ చేశారు. కట్ చేసినందుకు మళ్ళీ ఏడుపులు, మాకు సబ్సిడీ కట్ చేశారని. కానీ మనం కొనుక్కోగలిగే కేపబిలిటీ ఉంది. అసలు ఆ పొగ కళ్ళల్లోకి వెళ్ళే మహిళలకి ఇవ్వాలనే కదా. అండ్ మన తరపు నుంచి అది సమాజ సేవకి మనం డొనేట్ చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది కదా. ఇలా చాలా స్వచ్ఛ భారత్ అండ్ మహిళలకి టాయిలెట్స్, దట్స్ ఉమెన్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. మహిళలకి టాయిలెట్స్ కొన్ని కోట్లు అన్ని రాష్ట్రాల్లో కట్టించడం జరిగింది.